నమస్కారం. ఏపీ జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్లందరికీ ముందుగా కంగ్రాట్స్. అయితే అసలు సిసలైన టాస్క్ ఇప్పుడే మొదలవుతోంది. అదే సర్టిఫికెట్ వెరిఫికేషన్. సో ఈ ఫైనల్ చాలా కీలకమైన స్టేజ్ని ఎలాంటి టెన్షన్ పడకుండా ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారా? అయితే ఈ సమాచారం ఖచ్చితంగా మీకోసమే. మీ జాబ్ని కన్ఫర్మ్ చేసుకునే ఈ లాస్ట్ స్టెప్లో ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎలా రెడీ అవ్వాలో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మొత్తం సెలెక్షన్ ప్రాసెస్లో ఇదే ఆఖరి మరియు అత్యంత ముఖ్యమైన దశ. అదే సర్టిఫికెట్ వెరిఫికేషన్. ఇక్కడ మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా చేతిదాకా వచ్చిన జాబ్ చేజారిపోయే ప్రమాదముంది. అందుకే ప్రతి ఒక్క డాక్యుమెంట్ చాలా విలువైంది. సరే, మరీ ఈ ఫైనల్ హడిల్ని దాటేయడానికి రెడీ అయిపోదాం. మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే చాలు, సగం పని అయిపోయినట్టే. ముందుగా ఏమేం కావాలో ఒక లిస్ట్ తయారు చేసుకుందాం. అన్నింటికంటే ముందుగా మన అప్లికేషన్కి బేస్మెంట్ లాంటివి, అవేంటంటే అకాడమిక్ సర్టిఫికేట్స్. సో మన చెక్ లిస్ట్ ఇక్కడ్నుంచే స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా కావాల్సినవేంటంటే మీ ఎస్ఎస్సి మెమో, తర్వాత ఇంటర్ సర్టిఫికెట్, మార్క్స్ లిస్ట్, ఆ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ మార్క్స్ లిస్ట్. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ట్విస్ట్ ఏంటంటే మనం అప్లై చేసిన పోస్ట్కు ఏ క్వాలిఫికేషన్ అడిగారో కరెక్ట్గా ఆ సర్టిఫికెట్స్ మాత్రమే తీసుకెళ్లాలి. అనవసరంగా అన్నీ పట్టుకెళ్లొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేసుకుంటే దానికి 7th లేదా 10th క్లాస్ సర్టిఫికెట్ చాలు. అంతేకాని నా దగ్గర డిగ్రీ ఉంది గదా అని చెప్పి అది చూపించాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా కొన్ని పోస్టులకు స్పెషల్గా టెక్నికల్ సర్టిఫికెట్లు కూడా అడుగుతారు. అంటే టైప్ రైటింగ్, కంప్యూటర్ సర్టిఫికెట్స్ లాంటివన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కు అప్లై చేసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటే మన టీసీని కూడా రెడీగా పెట్టుకోవాలి. రైట్, అకాడమిక్ సర్టిఫికెట్ల సంగతి చూశాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ, మన ఐడెంటిటీని, ఇంకా చాలా ముఖ్యంగా మన లోకల్ స్టేటస్ని ప్రూవ్ చేసే డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఈ లోకల్ స్టేటస్ ప్రూవ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీరు గనక కంటిన్యూస్గా 4 yearsకు పైగా ఒకే ఏరియాలో చదువుకుని ఉంటే 6th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తే సరిపోతుంది. అలా కాకుండా స్టడీ మధ్యలో బ్రేక్ వచ్చినా లేదా ప్రైవేట్గా చదివినా అప్పుడు మాత్రం తహసీల్దార్ ఆఫీస్ నుంచి తీసుకున్న లోకల్ లేదా నేటివిటీ సర్టిఫికెట్ కంపల్సరీగా కావాలి. ఇక ఐడెంటిటీ ప్రూఫ్ విషయానికొస్తే ఒరిజినల్ ఆధార్ కార్డ్, దానితో పాటు ఒక జిరాక్స్ కాపీ పక్కాగా పెట్టుకోవాలి. ఇంకో విషయం, ఒకవేళ మీ 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా లేదనుకోండి, అప్పుడు సెపరేట్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లడం మంచిది. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్, రిజర్వేషన్ సర్టిఫికెట్లు. ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ కింద అప్లై చేశారో వాళ్లకి ఈ డాక్యుమెంట్స్ చాలా కీలకమన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే వాళ్ల క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అదే ఓబీసీ కేటగిరీ అయితే వాళ్ల దగ్గర వ్యాలిడిటీలో ఉన్న నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల విషయానికొస్తే వీళ్లు లేటెస్ట్ సర్టిఫికేట్ అంటే 2021-22 లేదా 22-23 ఫైనాన్షియల్ ఇయర్ది చూపించాల్సి ఉంటుంది. ఫైనల్గా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు మెడికల్ బోర్డు నుంచి తీసుకున్న పీహెచ్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సరే, ఇప్పటిదాకా ఏమేం కావాలో చూసాం. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ చేతిలో ఉన్నాయనుకుందాం. మరి వాటన్నింటినీ నీటుగా ఒక ఫైల్లాగా ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నంబర్, దీన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 5 సెట్లు. మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నింటికీ 5 సెట్ల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు రెడీ చేసుకోవాలి. చాలామందికి డౌట్ వస్తుంది, అటెస్టేషన్ అంటే ఏంటి అని. సింపుల్, ప్రతి జిరాక్స్ కాపీ మీద ఒక గెజిటెడ్ ఆఫీసర్ గ్రీన్ ఇంక్ పెన్తో సైన్ చేసి వాళ్ల ఆఫీసు స్టాంపు వెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ ఇంక్, అది ప్రతి కాపీ మీద. అలాగే వీటితో పాటు ఒక 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీ ఫైల్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్పబోయేది దీన్నొక గోల్డెన్ రూల్లాగా గుర్తుపెట్టుకోండి. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశామో అవన్నీ ప్రతి ఒక్కటి ఒరిజినల్స్తో సహా తీసుకెళ్లాలి. వాటిల్లో ఒక్కటి మిస్ అయినా చాలా ఇబ్బందవుతుంది. అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఓకే, ఇదంతా ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళ సంగతి. మరికొందరికి ఒక టెన్షన్ ఉంటుంది, అయ్యో నా పేరు ఫస్ట్ లిస్ట్లో రాలేదే, ఇంకంతేనా అని. అసలు సెకండ్ లిస్ట్ ఉంటుందా? ఉంటే ఎందుకు రిలీజ్ చేస్తారు? ఆ విషయాల గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం.
ఎస్, సెకండ్ లిస్ట్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అయితే అసలు సెకండ్ లిస్ట్ ఎందుకొస్తుంది? ఫస్ట్ లిస్ట్తోనే ఫిల్ అయిపోవాలి కదా. దాని వెనుక కొన్ని కారణాలున్నాయి. అవేంటో చూద్దాం. జనరల్గా వేకెన్సీస్ ఎందుకు క్రియేట్ అవుతాయంటే ఒక 3 మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఒకే క్యాండిడేట్కి 2-3 పోస్టులు లేదా వేరే వేరే జిల్లాల్లో జాబ్ రావడం. 2, కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవ్వడం. 3, అప్లికేషన్ ఫామ్ లాంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర లేకపోవడం. ఇలా మిగిలిపోయిన పోస్టుల్ని ఫిల్ చేయడానికే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నమాట. మరి సెకండ్ లిస్ట్ ఎప్పుడొస్తుంది అని అడిగితే, సాధారణంగా ఫస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయాక 1 నెల నుంచి నెలన్నర టైంలో రిలీజ్ అయ్యే అవకాశముంది. కాబట్టి బోర్డర్లో ఉండి వెయిట్ చేస్తున్న వాళ్ళు హోప్స్ వదులుకోవద్దు. సో చూశారుగా, ఉద్యోగానికి మీకు మధ్య ఉన్నది ఈ ఒక్క ఫైనల్ స్టెప్ మాత్రమే. మరి ఈ చివరి అడ్డంకిని దాటడానికి మీ ఫైల్ రెడీగా ఉందా? ఈ చెక్లిస్ట్ ఫాలో అవ్వండి. ఏ టెన్షన్ లేకుండా పూర్తి కాన్ఫిడెన్స్తో వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్.